2026వ సంవత్సరము మేషరాశి వారికి ఎలా ఉంది చూద్దాము. ముఖ్యంగా మనం చూసినప్పుడు 2026వ సంవత్సరం 6+2+2 మొత్తం కలిపితే 10 అంటే 1 అన్న సంఖ్య వస్తుందన్నమాట. ఈ 1 అన్న సంఖ్య అన్నది మొత్తానికి మనం చూసినప్పుడు ప్రోగ్రెస్కి, గ్రోత్కి, గవర్నమెంటల్ డెవలప్మెంట్కి, పాలిటిక్స్లో ఉన్న వాళ్లకు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్లకు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్లకు, వైద్య రంగంలో ఉన్న వాళ్లకు అంతా ఇది చాలా బాగా ఉంటుందని మనము చెప్పవచ్చు. కాకపోతే కొంచెము కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్లకు మాత్రం కొంచెం ఫ్లక్చువేషన్స్ అన్నది ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు మనము జోడియాక్ వారీగా ఎలా ఉంది అన్నది చూద్దాం. ఫినాన్సెస్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 8 ఆఫ్ కప్స్, అలాగే హెల్త్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ కప్స్, అలాగే రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు టెంపరెన్స్. ఇప్పుడు కెరీర్లో మనం చూసినప్పుడు జడ్జిమెంట్ కార్డు వచ్చిందన్నమాట. కాబట్టి ఇదేమంటుంది అంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో కొంచెం బాగా లేక ఉండడం, దానివల్ల మీ బాస్ మీ మీద కొంచెం అగ్రెసివ్గా ఉండడం, మీరు మీ బాస్ మీద అంత హ్యాపీగా లేకపోవడం, ఇద్దరి వైబ్రేషన్ సరిగ్గా సెట్ కాకపోవడం, అందువల్ల మీరు జాబ్ వదిలి బయటికి వచ్చేయడం అలాంటిది కనిపిస్తుంది. ఫినాన్సెస్లో చూసినప్పుడు 8 ఆఫ్ కప్స్ వస్తుంది. కాబట్టి చాలా వరకు ఇది రెండు కాంబినేషన్గా మనం చూసినప్పుడు మీరు జాబ్ డ్రాప్ చేయడం, కొన్ని రోజులు మీరు జాబ్కు వెతక్కోవడం, అలాంటి ఎనర్జీస్ కనగడం, కొంచెం ఫినాన్సెస్ చాలా ఖర్చు అయిపోవడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అలాగే హెల్త్లో చూసినప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత హెల్త్ గురించి ఒక మంచి వార్త రావడం, మీకు ఏదైనా లాంగ్ స్టాండింగ్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లోంచి బయటికి రావడానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ కానీ, కొత్త డాక్టర్ దొరకడం కానీ, కొత్త ట్రీట్మెంట్ దొరకడం కానీ అలాంటిది ఏదైనా కలిగి మీకు మంచి ఇంప్రూవ్మెంట్ రావడం అన్నది కనిపిస్తుంది. రిలేషన్షిప్లో టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. కాబట్టి ఇదేమంటుంది అంటే ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్తో ముందుకు వెళ్ళాలి, లేదంటే కొంచెం టెన్షన్ తప్పదు. మీరు బ్యాలెన్స్తో, కోపం వచ్చినప్పుడు కొంచెం శాంతంగా ఉండిపోవడం, ప్రేమ ఎక్కువ వచ్చినప్పుడు దానివల్ల అందరినీ మీ ప్రేమతో ముంచేయడం అలాంటిది కాకుండా ఒక బ్యాలెన్స్తో అన్ని టైంలో కూడా ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేసినట్టయితే మీరు ఈ రిలేషన్షిప్ని ఈ సంవత్సరం మంచిగా ముందుకు తీసుకెళ్ళగలరు.